ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర బస్సు ప్రమాదం 38 మంది ప్రాణాలు గాల్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. అధికారుల వివరాల ప్రకారం బస్సు మొదట 36 మంది ప్రయాణికులతో క్రెట్టా నుంచి బయలుదేరిందనమాట. అయితే దారిలో మరో బస్సు నిలిచిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు కూడా ఈ బస్సులో ఎక్కించుకున్నారు. దీంతో బస్సులో మొత్తం 48 మంది అయితే వరకు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రయాణికుల సంఖ్య పెరగడంతో పాటు పర్వత ప్రాంతంలో వేగంగా ప్రయాణించడం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక విచారణలో అయితే వెల్లడైందనమాట. దీంతో బస్సు రహదారి నుంచి జారి లోతైన లోయలో అయితే పడిపోయిందనమాట. సహాయక చర్యలకు పర్వత ప్రాంతం అడ్డంకిగా మారింది. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో కొండలు, లోయలతో కూడినటువంటి క్లిష్ట భూభాగాలు కావడంతో సహాయక చర్యలు చేపట్టడం అధికారులు సవాలుగా మారింది. భారీ లోయలో పడిపోయిన బస్సు శిథిలాలు నడుమ చిక్కుకున్నటువంటి ప్రయాణికులు బయటికి తీసేందుకు రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించారు. ఘటనా స్థలంలో అంబులెన్స్లు, అత్యవసర వైద్య బృందాలు, ఇతర సహాయక వాహనాలు మోహరించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని రెబు జిల్లా ఆసుపత్రి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు అయితే తెలిపారనమాట. ఇక షెరేని రెబు హైవేపై బలుచిస్తాన్ ఖైబర్ ఫంకుక్వా ప్రావిన్స్లో కలిపే కీలక రహదారి అయితే ఈ మార్గం సన్నని మలుపు, ఎత్తైన కొండలు, లోతైన లోయలతో కూడినట్టుండడంతో అత్యంత ప్రమాదకరంగా రహదారిలో ఒకటిగా గుర్తింపు పొందిందనమాట. స్థానికుల ప్రకారం రహదారి భద్రతా ప్రమాణాలు తగిన స్థాయిలో లేకపోవడం వల్ల, రక్షణ లేకపోవడంతో, కొండ ప్రాంతంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. విచారణకు ఆదేశాలు. ఇక ప్రమాదంపై బలుచిస్తాన్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుక్తి ఆదేశాల మేరకు ఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలు గుర్తించి అధికారులను ఆదేశించారన్నమాట. షెరాని జిల్లా అధికారులతో మాట్లాడుతూ బస్సులో అనుమతించినటువంటి సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణించడం కూడా ఒక ప్రమాద తీవ్రత పెంచే అంశంగా కనిపిస్తుందని, డ్రైవింగ్ వేగం, రహదారి పరిస్థితి, బస్సు సాంకేతిక స్థితి వంటి అన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించడం జరిగింది. ఈ ప్రమాదం మరోసారి పాకిస్తాన్లోని పర్వత ప్రాంత రహదారుల భద్రతపై ప్రశ్నలు కూడా లేవనెత్తుతుందన్నమాట. ప్రయాణికుల రక్షణ కోసం కఠినమైన రోడ్డు భద్రతా చర్యలు కూడా అవసరం అని